ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే గడిచిన 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనపై గొప్పలు చెప్పుకొని సభలు పెట్టుకొని వారికి వారే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, ఈ టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారికి వారే చెప్పుకోవడం, దానిపైన మేము ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది ఏమంటే ఊరినే ఈ రెడ్ బుక్ రాజ్యాంగము కేసుల్లో ప్రతి ఒక్కరిని తీసుకుపోవడము, ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అయితే ఎక్కడా లేదు. దారుణం ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ కూటమి ప్రభుత్వంలో సతమతలవుతున్నారు. ఎందుకంటే గడిచిన మన ప్రభుత్వంలో మన జగన్ సార్ గవర్నమెంట్లో ఆ 2 సంవత్సరాల్లో 2,60,000 వాలంటరీ వ్యవస్థ తెచ్చాడు. ఈ 2 సంవత్సరాల్లో అప్పుడు 50 ఇండ్లకి ఒక వాలంటరీని పెట్టి గవర్నమెంట్ స్టార్టింగ్లోనే వాలంటరీ ద్వారా ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి దగ్గరే పోయి ప్రతి ఒక్కరూ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అలాగే సచివాలయం వ్యవస్థ అయితే ఏమి 12,000 సచివాలయాలు ఈ మన జగన్ సార్ గవర్నమెంట్లో మన ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వానికి మన గవర్నమెంట్ పోల్చుకుంటే ఒకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ 50 ఏళ్ళు దాటితే నేను పింఛన్ ఇస్తానని చెప్పేసి వాగ్దానాలు చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, ఈ రోజు కూడా చాలా వరకు ఎస్సీ కాలనీలో అయితే ఎస్టీ కాలనీలో అయితే మేము పోతే ఈ రోజుకు కొంతమంది మా పెన్షన్లు రావట్లేదని అంటే ఈ ద్వారా మీ ద్వారా కూడా ఇది కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గిరిజనుల తాండాలు అయితేనేమి ఎస్సీ కాలనీలు అయితేమి ఎక్కడైతే తిరిగి ఒకసారి ఈ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాము. అలాగే ఈరోజు ఎస్టీ కార్పొరేషన్లో ఓన్లీ ఒక సంక్షేమ పథకాలు కానీ ఏది కానీ ఈరోజు కూడా ఎస్టీ కార్పొరేషన్లో కూడా ఈరోజు ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే ఈ సర్ అనేది గిరిజన తాండాల్లో అయితే ఈ సర్ దాని మీద అవగాహన లేదు. ఎక్కడికి పోయినా కూడా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా తెలియదు. కొంతమంది అయితే టీడీపీ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు ఒక రూమ్లో కూర్చొని అప్లికేషన్ తీసుకొని వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే ఫోటోలు అతికించుకొని పంపిస్తున్నారు, వాళ్ళకి తెలియదు. దీని మీద కూడా మేము కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇస్తాము. దీని మీద కూడా ఈ గిరిజన తాండాలో అయితేనేమి చాలా అధ్వానమైన పరిస్థితి ఏర్పడుతుంది. మొన్ననే సింగనమల్లో కంప్లైంట్ ఇచ్చినాము, అంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాము. సింగనమల్లో కూడా ఒక టీడీపీ ఒక లీడర్ వచ్చేసి ఒక ఆఫీస్లో కూర్చొని ఇదే వంతు పలికింది. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.